పెట్టుబడుల పండుగ ఉద్యోగాల వెల్లువ అన్న రీతిలో విశాఖ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల్లో 13,25,716 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించింది. వీటికి సంబంధించి జరిగిన 613 ఒప్పందాల ద్వారా 16,31,188 ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో 7,63,210 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోగా మంత్రుల సమక్షంలో 5,62,506 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల ప్రతినిధులు విశాఖలో నిర్వహించిన సిఐఐ సదస్సుకు తరలివచ్చి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అర్థం చేసుకున్నారు. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న ప్రభుత్వ విధానాలపై నమ్మకముంచారు. లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 16 నెలల కిందటి వరకు ఏపీ అంటేనే వణికిపోయి రాష్ట్రాన్ని వదిలిపోయిన పారిశ్రామికవేత్తలు సైతం ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ బారులు తీరారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత తాము అదే రంగంలో పెట్టుబడులకు సిద్ధమంటూ ప్రముఖ సంస్థలు విశాఖ తలుపు తట్టాయి. రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ సంస్థలు 1000 మెగావాట్ల చొప్పున డేటా సెంటర్ల ఏర్పాటుకు వేర్వేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పెద్ద పెద్ద సంస్థలే కాదు, వైసీపీ ప్రభుత్వ వేధింపులకు బలైన వారు, పారిశ్రామిక ప్రోత్సాహకాలకు నోచుకోక ఇబ్బందులు పడిన వారు కొత్త పెట్టుబడులకు ఉత్సాహంతో ముందుకొచ్చారు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపేందుకు చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది. ఇది ఒక చరిత్ర. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ రాదు. అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టమ్ లో ఉండే లింకులు ఇవన్నీ. ఇప్పుడు గూగుల్ వచ్చారు, ఒక 5-6 మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు. గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు, డిఫాల్ట్ అయిపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకెప్పటికీ జరగకూడదు, మళ్ళా ఒక విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో ఎస్క్రో అకౌంట్ ప్రవేశపెడుతున్నాం. సావరిన్ పవర్స్ ఇస్తున్నాం. అంటే అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి సావరిన్ పవర్స్ కూడా పెడతాం. అన్ని నియోజకవర్గాల్లో అధికార అభివృద్ధి వికేంద్రీకరణ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పించే చర్యలు చేపట్టారు. 15 రోజులకొకసారి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున అనుమతులిచ్చారు. ఆ వెంటనే మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి ఆమోదం తెలిపారు. తక్షణమే ఉత్తర్వులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. 2 రోజుల్లో సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తే తగ్గేదేలే అన్నట్లుగా విశాఖ నగరానికి పారిశ్రామికవేత్తలు పోటెత్తారు. భాగస్వామ్య సదస్సు నిర్వహించిన 2 రోజుల్లో భారీగా పెట్టుబడులొచ్చాయి. 3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 13 లక్షల కోట్లకు పైగా చేరింది. అంచనాలను 100% చేరుకోవడంతో పాటు అదనంగా మరో 30% మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా మార్గం సుగమమైంది. ఇదే సమయంలో విశాఖ నుంచే వివిధ సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కే తలమానికంగా నిలిచే డ్రోన్, స్పేస్ సిటీలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి చంద్రబాబు వర్చువల్ గా భూమి పూజ చేశారు. 3 రోజుల పాటు మొత్తం 13,25,716 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగితే అందులో సగానికి పైగా ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయి. 3 రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 7,63,210 కోట్లు. 123 ఎంఓయూల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి. తొలి రోజున 3,65,304 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రెండో రోజున 3,49,476 కోట్లు. ఇక చివరి రోజున 48,430 కోట్ల మేర ఎంఓయూలు కుదిరాయి. మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా 5,62,506 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు. పెట్టుబడుల ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలో ఆచరణలోకి తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మూడు రోజుల పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాలు, భేటీల్లో ముఖ్యమంత్రి, మంత్రులంతా కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా 12 రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో టాప్ 3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌలిక వస్తువుల రంగాలు నిలిచాయి. మొత్తంగా 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి 2,80,384 కోట్లు, మౌలిక వస్తువుల రంగానికి 2,01,000
1,758 కోట్లు వచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్ 3లో పరిశ్రమలు, మౌలిక వసతులు, ఐటీఈ అండ్ సి రంగాలున్నాయి. వచ్చే ఏడాది మళ్లీ నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలోనే సదస్సు నిర్వహిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా విశాఖ తీరాన ఆంధ్ర మండపం ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. ఎనర్జీ 63 వచ్చాయి. 5,63,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ 193 వచ్చాయి. 2,80,384 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి. 2,01,758 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 3,06,649 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఐటీ అండ్ ఈఎన్సీ 107 వచ్చాయి. 1,59,407 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 2,96,315 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏపీసీఆర్డీఏ 41 ఎంఓయూలు చేశారు. 48,711 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 41,605 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం 112 చేశారు. దీనివల్ల 1,05,084 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 38 చేశాం. 13,008 కోట్ల రూపాయలు. 47,390 కోట్లకు 47,390 మందికి ఉద్యోగాలు వస్తాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 8 చేశారు. 4,944 కోట్లు. 12,150 మందికి ఉద్యోగాలు. టెక్స్టైల్ 7, 4,490 కోట్లు. 8,450 మందికి ఉద్యోగాలు. హెల్త్ లో 3 చేశారు. 4,208 కోట్లు. 24,000 మందికి. ఎడ్యుకేషన్ 3,059 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మల్టీ డిపార్ట్మెంట్స్ దగ్గర 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇక్కడ కూడా ఈ డేట్స్ లోనే మళ్ళా నెక్స్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పునరుద్ధరించడం, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సదస్సుకు 2 నెలల ముందు నుంచే చంద్రబాబు, లోకేష్ ఫోకస్ పెట్టడం కలిసి వచ్చిందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.